పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో ఇటు గ్రాడ్యుయేట్స్కు అలాగే టీచర్ 2 స్థానాలకు కూడా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గత 3 నెలలుగా ఆశావాహులు పార్టీ టికెట్ ఆశిస్తున్న వారితో పాటు ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులతో కూడా ఉమ్మడిగా కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాను పర్యటిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ ఏకంగా దూకుడు పెంచింది. తమ పార్టీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్కి టీచర్స్ సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. మొన్నటి వరకు కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన అందరూ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ప్రచారంలో. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ ఒక్కసారిగా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా మొట్టమొదటిగా ప్రధాన పార్టీలకు సంబంధించి బీజేపీ మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మెదక్ జిల్లా సంగారెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు అంజిరెడ్డిని ప్రకటించగా, టీచర్స్ స్థానానికి అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మల్కల కొమరయ్యను ప్రకటించింది. దీంతో బీజేపీ పండగ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న చాలామంది అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాదాపు 3 నెలలుగా కరీంనగర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రచార నేపథ్యాన్ని, ప్రచార సరళిని చూసుకుంటే ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ స్థానానికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అందులో ప్రధానంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించిన నరేందర్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాదాపు 5 నెలలుగా పూర్తిగా ఈ 4 నియోజకవర్గాల 4 జిల్లాలను చుట్టేసిన సందర్భం. ఇటు గ్రాడ్యుయేట్స్ను కలుస్తూ అలాగే నిరుద్యోగులను కలుస్తూ దాదాపు ఎమ్మెల్సీ స్థానానికి తన గెలుపు ఖాయమనే దూరంలో ఉంటూనే అధికార పార్టీకి సంబంధించిన టికెట్ను ఆశిస్తున్నారు కాంగ్రెస్ నుంచి. అయితే కాంగ్రెస్ ఒకసారి మనం చూసుకుంటే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాలపరిమితి మార్చితో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కూడా ఇంకో 2-3 రోజుల్లో ప్రకటన వెలువడుతుందనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న వారిలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఓవైపు తన అభ్యర్థి కోసం తిరుగుతుండగా, జీవన్ రెడ్డిని ఇప్పటికే పార్టీ అధిష్టానం అడిగినప్పుడు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మరోవైపు ఇంకో 2 ఆశావాహులు కూడా ఉన్నారు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వెలిచాల రాజేంద్రరావు కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్సీ బరిలో ఉండేందుకు. దీంతో పాటు అలాగే గ్రాడ్యుయేట్స్కు సంబంధించి ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేపథ్యం. మొత్తంగా కాంగ్రెస్ టికెట్ ప్రకటించకముందే, అంటే అభ్యర్థులను ప్రకటించకముందే 4 పోటీలో ఉన్నట్టు నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, రాజేందర్ రావు, ప్రసన్న హరికృష్ణ, ఈ 4 ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడంతో ప్రధాన పార్టీలకు సంబంధించిన 2 కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు దాదాపు తేలిపోయినట్టుగా అయిపోయింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే నరేందర్ రెడ్డికి ఒక వైపు అధిష్టానము, కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రులతో పాటు ఇటు పొన్నం ప్రభాకర్ అలాగే శ్రీధర్ బాబు వీళ్ళ ఆశీర్వాదం ఉన్నట్టుగా, తనకి టికెట్ వస్తున్నట్టుగా ముమ్మర ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మేరకు కార్యకర్తలు కూడా ఆశిస్తున్న నేపథ్యం. ఒకవేళ కాంగ్రెస్ నుంచి కనుక నరేందర్ రెడ్డికి ఒకవేళ అభ్యర్థిత్వం ఖరారైతే గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి అక్కడ సంగారెడ్డికి సంబంధించిన అంజిరెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఉండే సందర్భం. మరోవైపు టీచర్స్ స్థానానికి, ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానానికి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే బీజేపీ ముందస్తుగా ప్రకటించిన కొమరయ్య పల్లవి స్కూల్స్ అధినేత, హైదరాబాద్లో పల్లవి స్కూల్స్ అధినేతనే కాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ముమ్మరమైన ప్రచారాన్ని సాగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ కూడా గతంలో కరీంనగర్ మేయర్గా పనిచేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాత్రం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా ప్రచారంలో ముందున్న పరిస్థితి.
తెరపైకి వస్తున్న ఈ పేర్లే కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు కొంతమంది డాక్టర్ కమ్యూనిటీ నుంచి రాజకుమార్, అలాగే ఇంకో కొంతమంది వీళ్ళంతా కూడా ప్రచారంలో ఉన్నారు. ఈ టీచర్స్ గ్రాడ్యుయేట్స్కు తేడా ఒకటే ఉంది. ఇక్కడ ప్రచారంలో మాత్రం పూర్తిగా పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ఉన్నారు. ఈ ఉపాధ్యాయులకు సంబంధించి మాత్రం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ స్థానానికి ఇటు కొమరయ్యతో పాటు మానేరు విద్యా సంస్థల అధినేత ఉన్నారు. ఆయన మానేరు విద్యా సంస్థల అధినేత ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లా నుంచి అనంతరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఆయన కనుక టికెట్ ఆశిస్తే ఆయనకు అధిష్టానం ఒకవేళ అది అభ్యర్థిత్వం ఖరారు చేస్తే మరో విద్యా సంస్థకు సంబంధించిన అధినేత కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఈసారి రాజకీయ నేపథ్యాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉపాధ్యాయులు అలాగే తర్వాత గ్రాడ్యుయేట్స్కి సంబంధించి పట్టభద్రులకు సంబంధించి అభ్యర్థులంతా కూడా ఫ్రెష్గా రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకొని ముందుకొస్తున్న వారే. రానున్న రోజుల్లో ఇటు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఇప్పటికే కొంచెం చొరవ చూపిస్తుండగా బీఆర్ఎస్ మాత్రం స్తబ్దతగా ఉంది. మొత్తంగా మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ 4 జిల్లాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. దాదాపు 6 నెలల నుంచే ఈ ఎన్నికల హడావుడి మొదలైనప్పటికీ తాజాగా బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ఇంకో కొద్దిగా హడావుడి ఎక్కువగా మొదలైందని చెప్పొచ్చు. మొత్తంగా రానున్న మార్చి ఎన్నికల్లో బరిలో ఉండేది ఎవరు, ఏ పార్టీ ఎవరిని పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేస్తుంది, మిగతా పార్టీలు ఇప్పటికే బీజేపీ ప్రకటించడం జరిగింది. ఇటు ప్రధానంగా నామమాత్రంగా ప్రకటించాల్సింది ఇటు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ప్రకటనలు వెలువడిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన రణంగం మొదలు కానుంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, కురాలకోల్ న్యూస్, కరీంనగర్.